హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ప్రత్యేకించి తులారాశి వారి కోసం చెప్పబోతున్నాను. అంటే తులారాశి వారికి 2024 నవంబర్ చివరి వారంలో అనగా నవంబర్ 22వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు వీరి యొక్క జీవితం అనేది మలుపులు తిరగబోతుంది. అంటే వీరి యొక్క జీవితంలో ఈ నవంబర్ చివరి వారం అనేది చాలా అత్యున్నతమైన రోజులు అనేటివి రాబోతున్నాయి. అంటే వీరికి ఈ వారంలో చాలా వాళ్ళు చేసే వృత్తి కానీ వ్యాపారం కానీ ఏదైనా కానివ్వండి, వారి యొక్క రాశులను బట్టి వారి యొక్క జీవితంలో కొత్త కొత్త అవకాశాలను పొందబోతున్నారు. మరియు వారు కొన్ని సంఘటనలు వారి సొంత భావాలపైననే ప్రభావం చూపబోతున్నాయి. వాటికి సంబంధించి కూడా పరిహారాలు అనేది చెప్పబోతున్నాను. మీరు ఏ రాశికి చెందిన వారైనా, ఏ మతం వారైనా, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా సరే, ఎంత పెద్ద కొరికైనా సరే, కేవలం 7 రోజుల్లో తీర్చగల ఒక రహస్యమంత్రాన్ని మీకు చెబుతున్నాను. ఈ మంత్రాన్ని పూర్తిగా చదవండి చాలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ మంత్రం ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోను పూర్తిగా చూసే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది. తులారాశి వారికి నవంబర్ చివరి వారంలో వారి యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి మంచి అవకాశాలు పొందబోతున్నారు. అంగీకారం, సహనం మరియు ప్రేమ మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి. అయితే మీరు కొంతకాలం ఒత్తిడికి గురై ఉండవచ్చు, కాబట్టి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడం అత్యవసరం. వృత్తి, ఆర్థిక పరిస్థితి అంటే పని సంబంధమైన పరిస్థితులు ముందుకు వెళ్ళవచ్చు, కానీ మీరు క్రమంగా కొంత ఉల్లంఘన కానీ మార్పులు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థికంగా సానుకూలంగా అనిపించుకున్నా మీరు నెమ్మదిగా ముందుకు పోవాలని సూచన తెలుస్తోంది. పెద్ద పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్యం విషయానికి చూసినట్టయితే ఆరోగ్య పరిస్థితి సర్వసాధారణంగా ఉండే అవకాశం ఉంది. అయితే సృజనాత్మకంగా ఉండడం అంటే సృజనాత్మకంగా ఆలోచించడం అనేది ఆత్మశాంతిని పొందడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ మరియు వివాహాల విషయానికి వచ్చినట్టయితే మీ ప్రేమ జీవితం ఈ నెలలో మెలకువగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆత్మీయమైన సంబంధాలను అభివృద్ధికి చేయడం ముఖ్యంగా ఉండే అవకాశంగా ఉంది. అయితే ఈ తులారాశి వారికి వచ్చే అవకాశాలు ఏంటి అంటే అనుకూలమైన మార్పులు మరియు కుటుంబం మరియు సమాజంలో పరంగా మంచి సమయాలు ఉంటాయి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు తగినంత ఆలోచన చేయడం అనేది చాలా ఉత్తమం. ఇక మీకు వచ్చే సమస్యలు ఏంటి ఈ చివరి వారంలో అంటే మీరు ఆర్థిక సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టుబడులు చేసిన ప్రాజెక్టుల నుండి ఫలితాలు సమయానికి రాకపోవచ్చు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూడడం కూడా చాలా అవసరం. ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే ఆరోగ్యాన్ని పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని చిన్న రుగ్మతలు, జలుబు, తలనొప్పులు వంటివి వచ్చి ఉండవచ్చు. ప్రత్యేకంగా పునరావృతమైన రుగ్మతలకు గురి కావడం ద్వారా మీరు అలసిపోవచ్చు. ఇక మీరు సంబంధాల ఒత్తిడి విషయానికి వస్తే అంటే మీ కుటుంబ బాధ్యతలో పడి మీకు ఒత్తిడి విషయానికి వస్తే కుటుంబం లేదా సంబంధాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఇంటి సభ్యులతో మాట్లాడేటప్పుడు బలంగా స్పందించడం లేదా అంగీకరించకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఇక మీకు శుభ సమయాలు అనేటివి ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి నవంబర్ చివరి వారంలో అంటే మీరు చేసే వృత్తి సంబంధిత మంచి అవకాశాలను పొందబోతున్నారు. సహకారం, ప్రేరణ మరియు సాధనతో మీరు కొత్త పథంతో విజయాన్ని సాధించబోతున్నారు. ఇక మీరు చేసే యాత్రల విషయానికి వచ్చినట్టయితే మీ యాత్రలు శుభంగా సాగడం, ప్రయాణాలు ఆనందకరంగా ఉండడం మరియు మరింత ఎదుగుదల పదాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఇక మీరు విజయాలు విషయాలకొస్తే మీరు చేసే పనిలో కష్టాలు ఉన్నప్పటికీ మీరు వాటిని అధిగమించి సాధించిన విజయాలు మీకు గౌరవాన్ని, ప్రశంసలను తెచ్చిపెడతాయి. తులారాశి వారికి
ఈ నవంబర్ చివరి వారంలో ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోవాలంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధించాలి అంటే ఈ విధమైన పరిహారాలు తప్పకుండా పాటించండి. మీరు శంకు పూజ చేయడం చాలా ఉత్తమం. అలాగే శ్రీచక్ర పూజ చేయడం ఇంకా ఉత్తమమైన పని. విష్ణు సహస్రనామం లేదా రామాయణ పారాయణం చేయడం వల్ల మీరు తలపెట్టే ప్రతి పనిలో కూడా ఈ పరిహారాలు చేయడం వల్ల విజయాలు పొందుతారు. ఇక రహస్య మంత్రం విషయానికి వచ్చినట్లయితే మీ కష్టాలు తొలగిపోయి ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది, అది కూడా 7 రోజుల్లో. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక సీక్రెట్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ పోస్ట్ని ఓపెన్ చేసి మంత్రాన్ని చదవండి చాలు. అలాగే కష్టాల్లో ఉన్నవారికి షేర్ చేయండి. ఇక ఆర్థికంగా కూడా శుభ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. రుణాలు లేకుండా ఆదాయం పెరగడానికి తులారాశి వారు ద్రవ్యలక్ష్మి పూజ చేయడం చాలా ఉత్తమం. మరియు అదేవిధంగా మీకు కుదిరినట్లయితే గంగా స్నానం లేదా విశ్వనాథ స్వామిని దర్శించుకోవడం ఇంకా చాలా ఉత్తమం. గంగా స్నానం అనుకూలంగా ఉండేవారికి తప్పకుండా గంగా స్నానం చేసినట్టయితే మీరు ఖచ్చితమైన వ్యాపారాల్లో కానీ మీ వృత్తి వ్యాపారాల్లో కానీ మంచి విజయాలు అనేది పొందబోతున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో తులారాశి వారికి 2024 నవంబర్ చివరి వారంలో అంటే నవంబర్ 22 నుండి నవంబర్ 30వ తేదీ వరకు కూడా ఎలాంటి ఫలితాలు చేరబోతున్నారో, ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియో చూస్తున్న ప్రేక్షకులు కానీ వీక్షకులు కానీ మీది ఏ రాశి అనేది కామెంట్లో తెలియజేయండి. మీ రాశికి సంబంధించి ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.